హాయ్ అండి. కాలీఫ్లవరు మనం పకోడీలాగా వేసుకుందాము. చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవి వాటర్ పోసి కొద్దిగా రాళ్ళుప్పేసి ఉడికించుకోవాలి. మనకి ఉడకడం కూడా మొత్తం బాయిల్ అవ్వకూడదండి. లైట్గా ఏదో అందులో ఉన్న ఏమైనా పురుగులు కానీ దాని ఎగ్స్ కానీ మనకి వేడి నీళ్ళలో వేస్తే కొంచెం చచ్చిపోతాయి కాబట్టి ఒకసారి కడిగేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ వేడి నీళ్ళలోంచి తీసి చల్లని వాటర్లో ఒకసారి కడిగేసుకొని చక్కగా కొంచెం కార్న్ఫ్లోరు, ఉప్పు, కారం, పసుపు, మసాలా, గరం మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక హాఫ్ చెక్క వరకు నిమ్మరసం, ఇవి కొంచెం కార్న్ఫ్లోరు 2-3 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేసి బాగా ఇట్లా కలిపేసుకొని, ఇంకా మీకు కార్న్ఫ్లోర్ కలవలేదు అనిపిస్తే కొద్దిగా వాటర్ చల్లుకొని మనకి చేత్తో గట్టిగా పిసకుండా అలా వేలు మధ్యలోనే కలుపుతూ వేడి ఆయిల్ డీప్ ఫ్రై పెట్టుకొని దాంట్లో వేయించుకుంటే చాలా బాగుంటుందండి. సైడ్ డిష్గా అయితే చాలా ఎక్కువగా ఇష్టపడతారు పిల్లలు. మా మనవరాలకి ఇచ్చేసి స్కూల్కి అని ఇంట్లో కానీ పెడితే చాలా ఇష్టంగా తింటుంది. ఈరోజైతే స్కూల్కి ఇంటికి రెండింటికి చేసాను. చాలా ఎక్కువగా చేశాను. ఆయిలీ ఫుడ్ అంత ఎక్కువగా మా ఇంట్లో తినట్లేదు. అందుకని పిల్లలకు మాత్రం ఆలు కూడా సేమ్ ప్రాసెస్తో ఆలు కూడా ఒకసారి చేశాను. క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి. ఆలు వేడి తింటే క్రిస్పీగా ఉంటుంది, చల్లగా అయిపోతే మెత్తబడిపోతుంది. ఇది కూడా అంతేనండి. కొంచెం వేడి తీసుకున్నట్లయితే కొంచెం ఆ స్టఫింగ్ అనేది కరకరలాడుతుంది. లేదు చల్లగా అయిన తర్వాత అయితే నార్మల్గా సాఫ్ట్గా బాగుంటుంది. ఇలా ఒక్కొక్కటి వేసుకొని ఉల్టా పల్టా చేసి చక్కగా తీసేసుకోవడమేనండి. సైడ్ డిష్గా బాగుంటుంది. పిల్లలు కొంతమంది సాస్ కూడా పెట్టుకుని తింటారు, టమాటా కెచప్ కానీ అలా పెట్టుకొని ఇచ్చినా బాగుంటుంది. చూశారు కదా, పర్ఫెక్ట్గా సూపర్ టేస్ట్ అండి.